పాఠశాల విద్యాశాఖ అధికారులు విడుదల చేసిన డిఎస్సి ఫైనల్ కీలో తప్పులు ఉన్నాయన్నారు డిఎస్సి అభ్యర్థులు. వాటిని సరిచేసి మరోసారి ఫైనల్ కీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల తాము మార్కులు కోల్పోతున్నామని ఆరోపించారు. ఫైనల్ కీలో తప్పులు సరిచేసి తాము కోల్పోయిన మార్కులను కలిపి ఫలితాలను విడుదల చేయాలన్నారు. లక్డీకపూర్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశామని తెలిపారు డిఎస్సి అభ్యర్థులు. కమిషనర్కి డైరెక్టర్కి వినతి పత్రం సమర్పించడం జరిగినది. మేము గత నెల 28,000 ఆబ్జెక్షన్స్ సబ్మిషన్ చేయడం జరిగినది. ఆన్లైన్ పోర్టల్లో 28,000 ఆబ్జెక్షన్స్ సబ్మిషన్ చేయడం జరిగినది. వాళ్ళు ఎటువంటి వాటిపైన మామూలుగా చర్యలు తీసుకోకుండా మీద తూతూ మంత్రంగా వాళ్ళ ఆబ్జెక్షన్స్ కన్సిడర్ చేసి ఈరోజు చాలా అనవసరమైన వాటికేమో ఆబ్జెక్షన్స్ కన్సిడర్ ఇచ్చేసి మిస్టేక్స్ని రైట్గా చేసేసి ఆల్రెడీ 100% రైట్ ఉన్న క్వశ్చన్స్ కొన్ని మిస్టేక్స్ని అట్లాంటి తెలుగు అకాడమీలో విత్ ప్రూఫ్తో సహా మేము సబ్మిషన్ చేయడం జరిగినది. సో అయినా సరే వాళ్ళు మాకు హామీ ఇచ్చింది ఏంటంటే మేము త్వరలో దానిపైన చర్యలు తీసుకొని ఎవరైతే ఆ కమిటీ మెంబర్స్ నియమించినామో వాళ్ళకి మళ్ళొకసారి మేము దాన్ని రివైజ్ చేసి రివైజ్డ్ ఫైనల్కి ఇవ్వాలని మేము చెప్పినాము. దాన్ని వాళ్ళు కన్సిడర్ చేసినారు. గత ప్రభుత్వంలో మాకు చాలా ఇట్లాంటి ఇబ్బందులు అయినాయి స్టూడెంట్స్కి. ఎందుకంటే 0.5 మీద కోర్టు కేసులతోని మేము ఎస్జిటి ఎగ్జామ్ రాస్తున్నాము, స్కూల్ అసిస్టెంట్ డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్నాం అంటే వీఆర్ ఇన్ నార్మల్ పీపుల్, బీపీఎల్ ఫ్యామిలీస్. మేమంతా బీపీఎల్ ఫ్యామిలీస్ కిందకే మీరు ఎవరినైనా కన్సిడర్ చేయండి. ఇక్కడ ఎస్జిటి డిఎస్సి రాస్తున్నాం అంటే మేము ఎటువంటి ఇంజనీర్ రాయడానికి కానీ ఇంకా ఏదో ఎగ్జామ్ రాయడానికి మా దగ్గర అంత స్తోమత లేదు. మేము పల్లెటూరు విద్యార్థులకి న్యాయం చేయాలని ఒక ప్రొఫెషనల్ కోర్సును మేము ఎన్నుకున్నాము. ఆ ప్రొఫెషనల్ కోర్సుకు అనుగుణంగానే ఈరోజు మేము అంతా కష్టపడి చదివి ఇక్కడికి వచ్చినాము. దయచేసి నేను కమిషనర్కి చేతులెచ్చి నమస్కారం చెప్తున్నా. ఒకటే ఏంది అంటే మీరు తప్పుగా పెట్టండి, రైట్ను రైట్గా పెట్టండి. మళ్ళీ ఒకసారి రివైజ్ చేయండి. టోటల్ ఫైనల్ కీని రివైజ్ చేసి రివైజ్డ్ ఫైనల్ కీ ఇవ్వగలరు. ఎందుకంటే 0.5 మైక్రో దాంట్లో కూడా మాకు జాబ్స్ మిస్ అవుతాయి. అట్లాంటప్పుడు కోర్టుకు వెళ్ళవలసి వస్తుంది. కోర్టులో ఆల్రెడీ గత ప్రభుత్వం కోర్టులతో మేము చాలా నష్టపోయినాం. ఈవెందో గురుకులలో కూడా మాకు రిలీక్వెస్ట్మెంట్ ఇవ్వకుండా అట్లా నష్టపోయినాం. కనీసం ఈ ప్రభుత్వం అన్న మాపై కనికరించి కొద్దిగా న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. ప్రైమరీ కీలో ఇనిషియల్ కీలో మేము కొన్ని అబ్జెక్షన్స్ రేజ్ చేసాం, కానీ అనవసర వాటికి అబ్జెక్షన్ చేయని వాటికి కూడా చేంజెస్ చేయడం జరిగింది. మాకు తగిలిన మార్క్స్ ఇతరులకి రాంగ్ ఉండడం వల్ల కూడా వాళ్ళు మాకంటే ముందుకు పోవడం జరిగింది. కొంచెం కరెక్ట్ ప్రూఫ్ పెట్టాము, దానికి ఏమి తప్పు ప్రూఫ్స్ అయితే పెట్టలేదు. దాని